బ్లౌజ్ కుట్టేటప్పుడు మనం ఇలా వెనక పార్ట్కి ఇట్లా కింద ముక్క వేస్తాం కదండి. ఇది ఈ ముక్క వేసేటప్పుడు ఇందులో చాలామంది బ్లౌజ్లోనే కట్ చేస్తారు. ఇలా కట్ చేసే కంటే కూడా మనకి ఈ విడిగా ముక్క తీసుకొని దీన్ని వేస్తే మనకి మెడని ఇక్కడ నడుము అనేది బాగా స్టిచ్చింగ్ మంచిగా వస్తుందన్నమాట. అంటే స్టిఫ్గా ఉంటుంది, లుక్ కూడా చూడటానికి బాగుంటుంది. అయితే దీన్ని తీసుకునేటప్పుడు ఈ పట్టీ మనకి ఈ క్లాత్లో మిగులుదా అని మనకు సందేహం రావచ్చు. అయితే బారుగా మిగలకపోవచ్చు, కానీ ఒకసారి మిగులుతుంది. క్లాత్ పెద్దదైతే మిగులుతుంది. అదే చిన్న క్లాత్ అనుకోండి, ఇలా చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి. మనకి చిన్న చిన్న ముక్కలు మిగిలినప్పుడు మనం వీటన్నిటినీ కూడా ఇలా ఎదురేసుకొని అన్నీ అన్నమాట అన్నీ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కొంచెం కవరు కుట్టుకోవడం అంటారు కదండి. ఇది కుట్టుకున్న తర్వాత ఇక్కడ మాత్రం మీరు ఒకటి పాటించాలండి. మనము బ్లౌజ్ని కొలిచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అన్ని కొలతలు తీసుకొని కుట్టేటప్పుడు ఇక్కడ మనము ఎంత పెట్టుకున్నాము అనేది చూసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ పెట్టుకున్నామా, ఖర్చు అనేది 1 ఇంచు పెట్టుకున్నామా అనేది చూసుకొని, ఇంచు పెట్టుకుంటేనేమో ఇలా జరుపుకుంటూ ఉండాలండి. ఇట్లా జరుపుకోవాలన్నమాట. ఇది ఇంచు అవుతుంది. అదే లేదు 1/2 ఇంచు 1/2 ఇంచు పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనకి తెలుస్తుంది కదండి. ఎక్కువ మనం కూడా పెట్టాం కదా, ఖర్చులన్నీ ఎక్కువ ఖర్చులు పెడితే మనకి క్లాత్ కావాలి కదా. అందువల్ల మనం ఏం చేస్తామంటే, మనకి కుట్టడం పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మనం ఏం చేస్తాము, వచ్చే ఉంటుంది కదా, ఆల్రెడీ మనం బ్లౌజులు కుడుతున్నామంటే మనకి తెలుస్తుంది కదా. ఇక్కడ మనము జాస్ అంతా దీని మీద పెట్టేసి చిన్న హాఫ్ ఇంచ్ తీసుకుంటాము. ఈ 1/2 ఇంచ్ క్లాత్ని మొత్తం కూడా పర్ఫెక్ట్ లైన్లతో ఇలా తీసుకొచ్చుకోవాలండి. మొత్తం కూడా ఎక్కడ డిస్టర్బ్ చేసుకోకుండా మంచిగా అన్నమాట ఇలానే తీసుకుంటే మనకి ఇక్కడ వేసిన ఈ క్లాత్ అటాచ్ చేసేది మంచిగా వస్తుంది. అలానే జాకెట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే మరికొన్ని టిప్స్ కూడా మీకు చక్కగా చెప్తానండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఎలా కుడుతున్నాను నేను. ఇలా అన్నమాట ఒక పాదం అన్నట్టు ఉంచుకొని 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది చూసుకోవాలి. థ్యాంక్ యూ.